రాచకొండ కమిషనరేట్ వద్ద పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. పిల్లల విక్రయం ముఠాలోని శోభారాణితో పాటు ఏజెంట్లని అరెస్టు చేసిన పోలీసులు అక్రమంగా దత్తత ఇచ్చిన పిల్లల్ని శిశు విహార్కు తరలించారు. అయితే తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లల్ని అధికారులు లాక్కున్నారంటూ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పిల్లల్ని దత్తత ఇస్తామంటే లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. దత్తత పత్రాలను కూడా చూపిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చిన్నారుల అమ్మకానికి సంబంధించిన వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చిన్నారులని రెస్క్యూ చేసిన చిన్నారులందరినీ కూడా ఇప్పుడు శిశు విహార్ బాలరక్షకి తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 2 నెలల వయసు నుండి 2 ఏళ్ల వయసు వరకు ఉన్న చిన్నారులంతా కూడా ఉన్నారు. వీళ్ళందరినీ క్షేమంగా కాపాడారు. చాలా మేడిపల్లిలో వారం రోజుల క్రితం జరిగిన ఘటన ఆధారంగా ఈ కేసు మొత్తం కూడా ఛేదించడం జరిగింది. మేడిపల్లిలో వారం రోజుల క్రితం శోభారాణితో పాటు సలీం పాషా, స్వప్న ఇలా ముగ్గురిని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఒక చిన్నారిని 4.5 లక్షల రూపాయలకు అమ్ముతుండగా వాళ్ళనందరినీ కూడా చేయడం జరిగింది. ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ అనేది వీళ్ళు. అమ్మ మీ బాబునారా? మీ బాబునా దీంట్లో మీరు తీసుకున్నారా? పేరెంట్స్ దగ్గర పంపిస్తానంటున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ప్రస్తుతం వీళ్ళంతా చూడొచ్చు. పేరెంట్స్ ఎవరైతే కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే వీళ్ళంతా 4.5 లక్షలు అంటే 50,000 నుండి 4.5 లక్షల రూపాయల వరకు కొనుగోలు చేసేవారు. వాళ్ళంతా మనం చూస్తున్నాం. వాళ్ళంతా కూడా అడ్డుకుంటున్న వైనం మనకి ఇక్కడ కనబడుతుంది. ఏ విధంగా తమ పిల్లల్ని తీసుకొని వెళ్తారంటూ కూడా. అంటే వీళ్ళంతా కూడా పిల్లలు లేని తల్లిదండ్రులు. తాము అల్లారు ముద్దుగా ప్రాణానికంటే ఎక్కువగా పెంచుకునేందుకు తాము ఇక్కడ తీసుకున్నాము. కానీ తమ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు తెలియని సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా చిన్నారులకు సంబంధించిన వాళ్ళు. అంటే సొంత తల్లిదండ్రులు కాదు, కానీ వీళ్ళంతా కొనుగోలు చేసిన తల్లిదండ్రులు. వాళ్ళతోటి అటాచ్మెంట్ అంత ప్రేమ ఉంది. మేము దాదాపు ఒక 4 వరకు చెల్లించాము. 4 lakhs. అదే అండి శోభారాణి ఇప్పటి వరకు చూశారు కదండి మీరు. అందులో ఉన్నదే సార్. ఇప్పుడు మా చెల్లెల్ని ఎవరు కాపాడుకుంటారు? మేము ఎట్లా కాపాడుకోవాలి? మేము చచ్చిపోతాం సార్. ఇక మేము చచ్చిపోతామే సార్. మాకు వేరేదే లేదు. ఇక ఆ పేరెంట్స్ దొరికేదేమో తెలియదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు. అంటే తమకు తెలుసు అక్రమము ఇల్లీగల్ అని తెలుసు, కానీ మేము ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాము. 4 లక్షలకు పైగా కూడా కొనుగోలు చేశామనేది వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. బాబు గారు 3 సంవత్సరాలు దాటింది మా కొడుకే. అక్కడ సిటీ లేకుండా ఇచ్చిందా మేడం 4,15,000 అమ్ముకుంది. పోలీసులు మీ బాబుని ఇస్తా అంటున్నారా లేకపోతే ఏమంటారు? మేము ఇస్తాం అని అన్నారు. ఇవాళ పట్టుకపోతాం నాయన, లేకపోతే మేము చేయడానికి నిలబడి చచ్చిపోతాం. ఎంత వయసున్నప్పుడు తీసుకున్నారు మీరు బాబుని? 1 నెల రోజుల పిల్లగాడు నాయన. వీళ్ళంతా 1 నెల రోజుల బాబుని 4 లక్షలకు పైగా కూడా డబ్బు చెల్లించి తీసుకున్నామనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా చాలా మంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు తమ చిన్నారులని తమకు అప్పగిస్తామని తాను భావించారు, కానీ అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళకి తెలియదు అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము చాలా వరకు పేరెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. చిన్నారులని తీసుకొని వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. శిశు విహార్కి చిన్నపిల్లలందరినీ కూడా తరలిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన చిన్నారుల పేరెంట్స్ అందరూ మాత్రం వాళ్ళంతా ఆవేదనలో ఉన్నారు. అంటే తాము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాము అనేది ఒకవైపు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎప్పుడైతే శోభారాణిని మేడిపల్లి పోలీసులు వారం రోజుల క్రితం అరెస్ట్ చేశారో అప్పటి నుండి కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టగా మొత్తం 16 మంది చిన్నారులని ఈమె అమ్మకాలు జరిపినట్టుగా కూడా చెప్తూ ఉంది. అంటే ఎవరైతే కన్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాతనే, వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళకు డబ్బులు చెల్లించి ఆ తర్వాత ఈమె కమిషన్ తీసుకొని ఎవరైతే పేరెంట్స్ ని తీసుకుంటున్నారో వాళ్ళకి అప్పగించడం అనేది జరిగింది. ఇలా దాదాపు 2 రోజుల నుండి 1 నెల రోజుల వయసున్న వాళ్ళని తీసుకుంది. కానీ ఎవరైతే దత్తత తీసుకున్నామని భావిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో అల్లారు ముద్దుగా 1.5-2 ఏళ్ల నుండి తాము పెంచుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు తమ పిల్లల్ని తీసుకొని వెళ్తే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇల్లీగల్ అనేది తమకు తెలియదు, లీగల్ అని చెప్పే ఆమె శోభారాణి తమకు అమ్మింది అనేది కూడా ఒకవైపు తల్లిదండ్రుల ఆవేదన మనకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ముందు కనబడుతుంది. కెమెరామెన్ వెంకట యాదవ్తో రాధాకృష్ణ.